వసంత పంచమి విశిష్టత మీకు తెలుసా? వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరుపబడును. దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. శ్రీ పంచమిని విద్యారంభ దినంగా భావిస్తారు. సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజుగా, సరస్వతీదేవి పుట్టినరోజుగా పరిగణలోకి తీసుకుంటాం. ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకు కొన్ని పండగలు ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో శ్రీ పంచమి ఒకటి. మాఘశుద్ధ పంచమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. దీన్ని సరస్వతి జయంతి, మదన పంచమి, వసంత పంచమి అని కూడా అంటారు. ఇది ఋతు సంబంధమైన పర్వం. మన రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోనూ ఇతర సరస్వతి దేవాలయాల్లోనూ శ్రీపంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తారు. ఈ మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభమవుతుంది. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళ మొదలైన వాటిని చదురతలి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సాంకేతికంగా చెప్పడం మన సాంప్రదాయం. అందరూ చెప్పండి, జై సరస్వతీదేవి.